ఒకటనే కాదు అన్ని రంగాలపై కూడా పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ కనిపిస్తోంది. వారం రోజులుగా కిరాణా షాపులు, రైతు బజార్లు, పండ్ల మార్కెట్లన్నీ వెలవెలబోయాయి. ఎప్పుడు రద్దీగా ఉండే మార్కెట్లన్నీ జనాలు లేక ఖాళీగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక చిల్లర లేక జనం, గిరాకీ లేక వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు జనంతో కిక్కిరిసిపోయి కనిపించే సంగారెడ్డి రైతు బజార్ వెలవెలబోతోంది. మామూలుగా అయితే ఉదయం 4 నుంచే మార్కెట్లో వ్యాపారులు, రైతుల హడావిడి ఉంటుంది. కేంద్రం 500, 1000 నోట్లు రద్దు చేయడంతో మార్కెట్లలో రద్దీ కనిపించడం లేదు. చిల్లర షార్టేజ్తో కనీస లావాదేవీలు కూడా జరగడం లేదంటున్నారు రైతులు. 500 నోట్లు తెస్తే, 10 రూపాయల నోట్లు తెస్తే తీసుకుంటలేరు. మా ఉద్దరైన వంట వారి మల్లవారమైన కట్టురు కానీ ఇప్పుడైతే ఈ రోట్లు ఇవ్వకూరు అని అంటారు. మమ్మల్ని గిరాకులు కూడా ఆసాంలో ఖాళీ అవుతున్నది. మాకు కూడా అమ్మేటోళ్ళలో కూడా, దంద చేసేటోళ్ళకి కూడా రేట్లు పడిపోతున్నాయి. కొనేటోళ్ళు మీ ఇష్టం ఉంటే పోయి, చిల్లర ఉంటే ఇయ్యి, లేకుంటే కింద గుమ్మరిచ్చిపోతామని కింద బస్తాల జోకి పోసినాక బస్తాలకి వెళ్ళి కింద గుమ్మరిస్తున్నారు. అట్లా మాలు నష్టం అవుతున్నాం. అట్లా కూడా కొనుక్కపోయి 500, 1000 రూపాయలు వచ్చింది, బంద్ అయింది. వ్యాపారం కొద్దిగా తగ్గింది. అంతకుముందు చాలా బాగా ఉండేది, ఇప్పుడు వ్యాపారం తగ్గింది. ఎవరు తెచ్చినా 500, 1000 తీసుకొస్తున్నారు. నా దగ్గర చిల్లర లేక వ్యాపారం కూడా కొద్దిగా తగ్గిపోయింది. 2000 నోట్లను తీసుకుని వస్తే చిల్లర దొరకడం లేదని చెబుతున్నారు రైతులు. పాత నోట్లు చెల్లక అటు 2000కు చిల్లర దొరక్క అవస్థలు పడుతున్నామని అంటున్నారు. అయిపోయింది ఇప్పుడు 2000 నోటు వల్ల. ఇప్పుడు వస్తున్నాం 500 నోటు కూడా తీసుకుంటున్నాడు. ఇప్పుడు ప్రస్తుతానికి 500 ఇస్తే ఇవాళ పెట్టుకుని వస్తున్నాం. మళ్ళీ ఆ 500 కోసం మళ్ళీ బ్యాంకుకు 2-3 గంటలు నోట్స్ వెళ్ళబడాలి. ఆ టైం వేస్ట్. ఇక్కడ ఏం చేయాలి అక్కడ అర్థమవుతుంది. మా టైం దందా బిజినెస్ అంతా ఖరాబులు ఉన్నాయన్న చాలా. ఇప్పుడు ఎవరు వచ్చినా 500 నోటు, ఇంట్లో ముసలిది కూడా నోటు తెచ్చుకొని జమ చేసుకొని 500 చిల్లర వేపిటి అంటే ఏడికెళ్ళి బ్యాంకు తీసుకు, ఇక్కడ మార్కెట్లో తీసుకుంటలేడు, కిరాణా షాప్లో తీసుకుంటలేడు, అక్కడ పెట్రోల్ పంప్లో తీసుకుంటలేడు. గవర్నమెంట్ చేసిన నోట్ల విషయంలో దానిలో వ్యాపారాలు బాగా దెబ్బతిన్నాయి. అందరూ పాత నోట్లనే మళ్ళీ మామూలులో చిల్లర తెచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు పాత నోట్లు, పెద్ద 500 నోట్లు, 1000 రూపాయల నోట్లు తెచ్చి చలమణిలో తీసుకురావాలని చూస్తున్నారు. వ్యాపారం చాలా దెబ్బతిన్నది. మేము 2000 నోట్లు వచ్చిన చలమణి 2000 నోట్లు ఇచ్చినా కూడా దానికి వాళ్ళు చిల్లర ఇచ్చే పరిస్థితులు లేరు. దానికి చాలా వ్యాపారాలన్నీ బాగా కుంటుపడిపోయినాయి. వ్యాపారులు, రైతులతో పాటు కూలీలు, డ్రైవర్లు, హమాలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజువారీ ఖర్చులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు. గిరాకులు లేకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వీలైనంత తొందరగా 50, 100, 500 నోట్లను అందుబాటులోకి తేవాలంటున్నారు. డ్రైవర్గా పనిచేస్తున్నాను. బొలోరో బండి రోజువారీగా నడుపుకొని బతికే పరిస్థితులు లేకుండా అయిపోయినాయి. పెద్ద రోడ్ల రద్దు వలన చిల్లర పబ్లిక్ చాలా కష్టాలు ఉన్నాయి. డైలీ వారీ కూరగాయలు కానీ మరి ఇతర కిరాణా సామాన్ కానీ కొనాలంటే పెద్ద రోడ్లు రద్దు వలన చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది పబ్లిక్. నేను కూడా 4 రోజుల నుంచి బండి ఇంటి దగ్గర పెట్టుకొని కూర్చున్నాను కిరాయి లేకుండా. పెద్ద నోట్ల రద్దు వల్లనే నాకు కూడా ఎలాంటి ఇబ్బంది, కిరాయిలు జరగకుండా జీవనోపాధికి ఇబ్బంది కలిగిందని. నోట్ల గోలతో జేబు ఖర్చులకు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చిందంటున్నారు జనాలు.